హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే పూరి రీచ్ అయ్యాం. వీళ్ళే మన ట్రావెలర్స్, మన ఫ్యూచర్ జనరేషన్ ట్రావెలర్స్, యూట్యూబర్స్. మా ట్రిప్ స్పాన్సర్ ఈశ్వర్ సాయి కుమార్, ఆర్గనైజర్, సపోర్టర్. ఇదే మా స్టే, బీక్వెస్ట్ హోటల్. సో ఇక్కడ మేము ఉండబోతున్నాము ఈ ట్రిప్లో. సో హాయ్ చెప్పండి రా. హాయ్ ఫ్రెండ్స్, పూరి రీచ్ అయిన తర్వాత హాస్టల్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడే దేవస్థానం బస్ ఎక్కి మనము జగన్నాథ టెంపుల్కి వెళ్తున్నాము. దిస్ ఈస్ మై గ్యాంగ్. హాయ్ చెప్పండి రా. అన్న ఇంట్రడక్షనా? సరే, ఇది మా ఫ్రెండ్స్ ఒక్కొక్కరు పేరు చెప్తారు. Hi, this is Ishwar Sai Kumar. Hi, Achit. Hi, Praveen. This is Praveen. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే దర్శనం అయిపోయింది, వచ్చాము. లైక్ ఫోన్స్ అవన్నీ కలెక్ట్ చేసుకున్నాము, లాకర్ రూమ్లో పెట్టాము. సో లాకర్ రూమ్కి వచ్చి 170 రూపీస్ అయింది, షూస్ అండ్ ఫోన్. ఎందుకంటే లోపల ఎలవలేదు. లోపల దర్శనం అంతా బాగా జరిగింది, మా వాళ్ళందరూ హ్యాపీ. బట్ ఓన్లీ కంప్లైంట్ ఏంటంటే బాగా కమర్షియలైజ్గా ఉంది అంతే. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే పూరి మెయిన్ బీచ్కి వచ్చాము. జస్ట్ ఎందుకంటే రేపు షెడ్యూల్ బాగా టైట్గా ఉంది. సో రేపు కుదరతుందో లేదో తెలియదు, అందుకే ఇప్పుడే చూసి వెళ్దామని చెప్పి వచ్చాము. అలాగా సో అలా వెళ్ళి బీచ్లో కాసేపు టైం స్పెండ్ చేసి, ఇక్కడ పీస్ఫుల్గానే ఉంది బీచ్. సో ఫస్ట్ ఇంప్రెషన్ బాగానే ఉంది, బట్ క్లీన్గా అయితే ఏం లేదు. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్లో గోల్డెన్ బీచ్ ఉంది. సో దానికి ఒక ఎంట్రీ టికెట్ ఉంటుందంట, అది చాలా నీట్గా మెయింటైన్ చేస్తారని చెప్పి ఇక్కడ పబ్లిక్లో టాక్. బట్ బాగా జనాలు ఉన్నారు, బాగా ఆకుపడిగా ఉంది. ఇప్పుడు కూడా బీచ్లో బాగా జనాలు ఆడుకుంటున్నారు. చూస్తున్నారుగా, పూరిలో మోస్ట్ హ్యాపెనింగ్ బీచ్ ఇది. దీన్ని గోల్డెన్ బీచ్ అంటారు. నైట్ 8 అవుతున్నా కూడా చూస్తున్నారు కదా ఎంతమంది జనం ఉన్నారో. సో మంచి హ్యాపెనింగ్ ప్లేస్ ఇది. ఇక్కడ కుర్రాళ్ళు కూడా అందరూ మంచిగా పాటలు పెట్టుకుని డ్యాన్సులు వేస్తున్నారు, సముద్రంలో స్నానం చేసే వాళ్ళు చేస్తున్నారు. సో ఇక్కడ లోకల్ స్ట్రీట్ షాపింగ్ కూడా ఉంది. సో మనకి ఏదైనా కావాలన్నా బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, ఈ లేడీస్కి షాపింగ్కి బాగా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ దట్టు బాగా పీస్ఫుల్గా ఉంది బీచ్. సో యూ కెన్ ఎంజాయ్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసి చిలికా లేక్కి స్టార్ట్ అవుతున్నాము. నిన్న పూరి రాగానే చిలికా లేక్ ప్యాకేజ్ మాట్లాడుకున్నాము హోటల్ ద్వారా. సో బస్సు కాస్ట్ ఏమో 250 రూపీస్ పర్ పర్సన్. అండ్ అక్కడి నుంచి అక్కడికి వెళ్ళాక బోటింగ్ 300 పర్ పర్సన్ అనమాట. సో ఇప్పుడు బస్సు ఎక్కడానికి ఒక స్పాట్ చెప్పారు. సో అక్కడికి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళి బస్సు ఎక్కి మన జర్నీని ఎంజాయ్ చేద్దాం. ఓకే, లెట్స్ గో. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే చిలికా లేక్కి స్టార్ట్ అయ్యాము. బిఎన్ఆర్ హోటల్ దగ్గర పాయింట్. సో అందరం వెళ్ళి అక్కడ కాసేపు రిలాక్స్ అయ్యి టీ తాగేసి బస్ ఎక్కాము. యాక్చువల్లీ ఇది కూడా బాగానే ఉంది.
సో ఇది కూడా బాగానే ఉంది, బాగా వ్యూ అంతా బాగుంది, లైక్ జర్నీ మొత్తం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. లోపల ఏసీ ఉంది. సో మా కుర్రోళ్ళందరూ బాగా ఎగ్జైట్ అవుతున్నారు ట్రిప్కి. సో చూడాలి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది చిలికా లేక్ ఏంటనేది. ఓకే, में पानी ठहर जाता है। ज्यादा बारिश होता है, इस एरिया के पानी और झील के पानी एक हो जाते हैं। दूर से देखे सब जाल घेरा हुआ है, एक एक तालाब या खेती जैसा बना गया है। ये सब के सब होता है झींगा मछली का खेती। टाइगर प्रन बंगाली तो बोले बागदा चिंगड़ी। सल्ट वाटर के वजह से इस एरिया में ज्यादा से ज्यादा झींगा मछली जो है यह प्रोड्यूस किया जाता है। चिल्का झील के टोटल एरिया किताब में लिखा जाता है, मैप में रहता है 1100 स्क्वायर किलोमीटर, 1100 वर्ग किलोमीटर। హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే చిలికా లేక్ స్పాట్కి వచ్చేసాము. సో ఇక్కడ ఇప్పుడే ప్యాకేజ్ మాట్లాడుకున్నాము బోట్ది. సో పర్ పర్సన్ 420 రూపీస్, 20 ఏమో లైఫ్ జాకెట్ కోసము. డబ్బులు అయితే గిట్టుగానే వేశారు. సో యాక్చువల్లీ అంటే టూరిస్ట్ ప్లేస్ అంటే కొంచెం కమర్షియలైజ్గానే ఉంటుంది. సో యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంది. సో ఇక్కడ లిమిటెడ్ హోటల్స్ ఉన్నాయి. సో మనము ఇక్కడే ఫస్ట్ వచ్చినాక ఆర్డర్ ఇచ్చేసి అప్పుడు వెళ్ళాలి. ఇందాకల వీడియోలో బస్సులో అస్సలు నమ్మద్దు, మంచోళ్ళు అనుకున్నాము, ఒరిస్సా వాళ్ళని అస్సలు నమ్మద్దు. 3 బస్సులు మార్చారు మమ్మల్ని. మా సీట్లు మాకు వచ్చాయి. సో ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్ జరిగిందనమాట ఈ బస్సెస్ వల్ల. సో బస్సెస్ ఈ బస్సు నుంచి ఆ బస్సు ఇలా మారుతూ జరిగింది. బట్ ఏదైతే ఏమి వచ్చేసాము స్పాట్కి. సో ఇప్పుడు చూడాలి చిలికా లేక్ బోట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో. డాల్ఫిన్స్ అవి చూపిస్తా అన్నారు. బట్ స్టిల్ ఏదన్నా లక్ బేస్ పైనే ఉంటుంది. విల్ సీ. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే లైఫ్ జాకెట్ తీసుకుంటున్నాము చిలికా లేక్ టూర్కి వెళ్ళడానికి. చిలికా లేక్ బోటింగ్. హాయ్ ఫ్రెండ్స్, లెట్స్ గో టు చిలికా లేక్. నెంబర్ 1, నెంబర్ 2. హాయ్ ఫ్రెండ్స్, లెట్స్ వెల్కమ్ టు చిలికా లేక్. సో మనం చిలికా లేక్ బోట్ రైడ్ని ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం. రండి, నేనే వాళ్ళ మీ టూర్ గైడ్ హ్యూమన్ షాహిల్. సబ్స్క్రైబ్ ద ఛానల్. హెచ్చేయాలి. ఇప్పుడే బోట్ ఎక్కాము. సో రైడ్కి వెళ్తాం. లెట్స్ సీ. హాయ్ చెప్పండి అందరూ. హాయ్, వెల్కమ్ టు చిలికా లేక్. దేనికి అర్థం కాదు. Till I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go.
देखो हाथ मारेंगे तो पता चलेगा आप लोग को। इसको बजर मत मतलब प्लास्टिक कर सकता हूँ। हाँ सब హాయ్ ఫ్రెండ్స్, ఇదే మన చిలికా లేక్లో ఫస్ట్ స్టాప్. ఇది ఒక ఐలాండ్ అనమాట. సో ఐలాండ్లో ఇలాగ షెల్స్ అవన్నీ ఉంటాయి. సో ఇప్పుడే అతను ఒక షెల్లో నుంచి గవ్వ ఉంటుంది కదా, అది తీసి చూపించాడు. అది మార్బుల్. సో దాన్ని అక్కడ సెల్ చేస్తున్నారు. సో మనం ఈ ఐలాండ్లో ఎక్స్ప్లోర్ చేద్దాం. అసలు ఇది ఇక్కడ ఏం లేవు చూడటానికి, బట్ స్టిల్ ఇది ఒక స్టాప్ అనమాట చిలికా లేక్లో. సో ఎండ ఎక్కువగా ఉంది. సో అందుకే టూరిస్టులు ఎవరు బోట్ దిగట్లేదు. సో చూడాలి మరి. నెక్స్ట్ స్టాప్ ఏమో డాల్ఫిన్స్ని చూపిస్తారంట. సో అది ఎలా ఉంటుందో చూద్దాం. ప్యాకేజ్లో చెప్పినట్టు ఇదే డాల్ఫిన్ స్పాట్, బట్ నాకైతే డాల్ఫిన్ ఎక్కడ స్పాట్ అవ్వలేదు. కొంతమంది చూసారంట, అది బ్లాక్ కలర్లో ఉందని చెప్తున్నారు. సో చిన్న బేబీ డాల్ఫిన్ అయి ఉండొచ్చు. సో బట్ ఇంత పెద్ద లేక్లో డాల్ఫిన్ స్పాట్ చేయడం అనేది చాలా కష్టమైన పని. హాయ్ ఫ్రెండ్స్, ఇది లాస్ట్ స్టాప్ మా చిలికా లేక్ ట్రిప్లో. సో ఒక పాయింట్లో ఆపుతారు. అక్కడ నుంచి జస్ట్ ఒక 200 మీటర్స్ నడుచుకుంటూ వెళ్తే సముద్రం వస్తుంది అనమాట, సీ బీచ్. సో ఇలా ఈ సరుకు తోటల్లో నుంచి నడుచుకుంటూ వెళ్ళి ఇప్పుడే మా ఊళ్ళో కొబ్బరి నీళ్ళు తాగి కొద్దిగా చల్లబడ్డారు. సో ఇలా స్ట్రైట్ ఈ సరుకు తోటలు ఇవి. రే యువత త్వరగా రావాలి. సో ఇలా మనం సరుగు తోటలో నుంచి ఒక 200 మీటర్స్ నడుచుకుంటూ వెళ్తే ఇది రాజహంస నేచర్ క్యాంప్ బీచ్ వస్తుంది. సో ఈ బీచ్ నేమ్ ఇది. సో చాలా ప్యూర్గా, చాలా క్లీన్గా అండ్ పీస్ఫుల్గా ఉంది ఈ బీచ్. నైస్. సో ఇది ఫ్రెండ్స్, చూశారు కదా మా చిలికా లేక్ జర్నీ వచ్చేసి ఎంత బాగుందో. సో ఇట్స్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. బిగ్గెస్ట్ సాల్ట్ లేక్లో అలా బోట్లో రైడ్ చేయడం అనేది, అండ్ దట్టు సీగల్స్ ఆ బోట్ చుట్టూరా ఫ్లై చేయడము, ఇట్స్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఎండ ఎక్కువగా ఉందనే కానీ అపార్ట్ ఫ్రమ్ దట్ ఎక్స్పీరియన్స్ వాస్ రియల్లీ గుడ్. సో ఇప్పుడు వెనక్కి పూరికి వెళ్ళిపోతున్నాము. సో ఇది ఫ్రెండ్స్ మా డే 1 చిలికా లేక్ యొక్క టూర్. సో రేపు నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాము. సో రేపు కోనార్క్ అండ్ భువనేశ్వర్ ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేద్దాం. See you in the next vlog.